తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. కాజీపేటలో జూబిలీస్ పోలీస్ స్టేషన్లో విచారణకు రావాలని సిట్ అధికారులు పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, రాజేంద్ర, అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు వరుసగా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కేసు చాలా కీలక దశలో ఉంది. ఇప్పటికే విచారణ పర్వం కొనసాగింది. మాజీ అధికారులు అప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు ఎవరైతే కీలక పాత్రల్లో కీలక భూమిక పోషించారో వారిని కూడా విచారించారు. కేవలం రాజకీయ నాయకులు అంటే అప్పుడు ప్రభుత్వ పెద్దలు కావచ్చు, అప్పుడు పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నవారు కావచ్చు, వారికి సంబంధించి మాత్రం ఇంకా విచారణ పరంగా వారి పేర్లు వచ్చాయి. కాబట్టి అందరూ కూడా వారి కారణంగానే వారి ఆదేశాల మేరకే పనిచేశామంటూ కూడా చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఆ దిశగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసులో సిట్ అధికారులు దృష్టి పెట్టాయి ఒకరొకరిగా విచారిస్తున్నారు. ఆల్రెడీ మనకు తెలుసు, ఎమ్మెల్సీ నవీన్ రావుకు సంబంధించి గతంలో కూడా ఈ కేసు సంబంధించి 10 సార్లు సిట్ హైకోర్టుకి ఇచ్చిన నివేదికలు కూడా పేరును ప్రస్తావించడం కావచ్చు. అప్పుడు కొంతమంది వ్యాపారులను బెదిరించడం ఇలాంటివి ఫోన్ ట్యాపింగ్ నడుం పెట్టుకుని చాలా వరకు నవీన్ రావు తర్వాత కొంతమంది వ్యక్తులు ఎంత చేశారనేటువంటి ఆరోపణ కూడా గతంలో చేశారు. కాబట్టి ఆ ఆరోపణల నేపథ్యంలో నవీన్ రావుకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు, ఆయన విచారించేందుకైతే 11 గంటలకి జూబిలీస్ పిఎస్ కి రావాల్సిందిగా ఆయన సిట్ అధికారులు విచారణకు పిలిచారు. 10 గంటలకైనా రాబోతున్నారు. మరి ఏ డివైస్ల ద్వారా ఈ యొక్క ట్యాపింగ్ చేశారు, ట్యాపింగ్ సంబంధించి నిజమైనా కొన్ని చేస్తే ఎవరి ఆదేశాల మేరకు చేశారు, మీ ప్రమేయం ఎంతవరకు ఉంది, ఇలాంటి వివరాలు రాబట్టే అవకాశం ఉంది. ఎందుకంటే సంజయ్ కన్వెన్షన్ శ్రీధర్ రావు ఇచ్చినటువంటి ఫిర్యాదులో నవీన్ రావు పేరునే పదే ప్రస్తావించారు. తనకు సంబంధించిన దస్తావేజులపై సంతకాలు బలవంతంగా చేయించుకున్నారని కూడా ఆయన కొన్ని విషయాలు చెప్పారు. కాబట్టి వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో నవీన్ రావు ద్వారా వివరాలు రాబట్టే ప్రయత్నం సిద్ధి చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఏదేమైనా వచ్చే రోజుల్లో కొంత కేసు అయితే కీలకం కాబోతుంది. పొలిటికల్ గా అంటే టచ్ ఉన్నటువంటి కేసు కాబట్టి సంచలనంగా మారింది కేసు. వచ్చే రోజుల్లో అప్పుడు ప్రభుత్వ పెద్దలుగా ఉన్నటువంటి వారికి కూడా నోటీసులు, అంటే మంత్రులుగా పనిచేసేవారు, ముఖ్యమంత్రిగా పనిచేసే వ్యక్తులకు కూడా నోటీసులు ఇస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ఖచ్చితంగా కేసు అయితే సంచలనంగా మారబోతుంది. మరి ఎవరెవరికి నోటీసులు ఇవ్వబోతున్నారు, నవీన్ రావు తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ ఏ విధంగా ఉండబోతున్నటువంటి ఉత్కంఠ అయితే తర్వాత నెలకొంది. ఖచ్చితంగా నోటీసులు అయితే ముందు పిలిచి వారిని విచారిస్తారు. విచారించిన తర్వాత నెక్స్ట్ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అన్నది ప్రస్తుతం చర్చ. మరి సిట్ అధికారుల దగ్గర ఎలాంటి ఆధారాలు, ఎందుకంటే పూర్తిగా ఆధారాలు ధ్వంసం ఏం చెప్తున్నారు, టెక్నికల్ గా పెద్ద స్థాయిలో ఆధారాలు ఏం లేవంటూ చెప్తున్న పరిస్థితుల్లో మరి వారు ఈ కేసులో ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు, ఎట్లా ఈ కేసును ఇంకా ముందుకు తీసుకోబోతున్నారు చూడాల్సి ఉంది. నవీన్ రావు మాత్రం 11 గంటలకు జూబిలీస్ కేసు రాబోతున్నారు. ఆయన ద్వారా కొంత సమాచారం రాబట్టే ప్రయత్నం సిట్ అధికారులు చేసే అవకాశం ఉంది. రాజేంద్ర, థ్యాంక్ యూ.